జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా జరిగింది. జేషప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జేషప్ రాష్ట్ర నాయకుడు మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహం, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లామధు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు మోహన్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చిరంజీవి తదితర నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటూ ఎంతో ఒత్తిడులకు గురవుతుంటారని, సమయం ఉన్నప్పుడు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలిగి ప్రశాంతతకు దోహదపడుతుందని అన్నారు. ఈ ముఖ్య ఉద్దేశంతో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న జర్నలిస్టులతో సత్సంబంధాలు పెరుగుపరచుకోవచ్చని, అలాగే ప్రభుత్వ అధికారులతో, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయని తెలిపారు. జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా ఈ అసోసియేషన్ ద్వారా ఆట విడుపు కోసం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని జేషప్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి త్వరలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అనంతరం జర్నలిస్టులు నంద్యాల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెల్లామధు, ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ, ప్రదీప్, జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్, కోశాధికారిగా మిద్దె చార్లెస్, ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీ ఖాన్, బాలు నాయక్, గిరిసాగర్ తో పాటు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను రాష్ట్ర, జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు. అందరికీ, మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన ఫిరోజన్న గారికి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కంపల్సరీగా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాను. వచ్చే నెలలో మనకు జరగబో ఏ కార్యక్రమం అయినా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. జర్నలిస్టులు అందరూ ఎంతో కష్టపడి పౌరుల్లో బాగా కష్టపడుతుంటారు, న్యూస్లు చేస్తుంటారు. కానీ మనం కూడా ప్రశాంతంగా ఒక క్రికెట్ స్పోర్ట్స్ అనేది మనం కూడా స్పోర్ట్స్గా తీసుకొని గేమ్స్ అన్ని జరిపించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు, దాంతోపాటు సంక్షేమానికి కూడా ఇది దోహదపడుతుందని 2016లో మా స్వర్గీయ దుర్గారావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఒక జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్, తర్వాత కబడ్డీ, వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో. కనీసం ఒక 2 రోజులైనా మనము ఈ పత్రికను దూరంగా పెట్టి మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం ఇక్కడ జిల్లా నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కమిటీ కూడా రాబో కాలంలో మరిన్ని క్రీడలను నిర్వహించాలని ఆశిస్తున్నాను. అలాగే సాక్షి టీవీ ప్రదీప్ అన్న గారు కూడా చేసి, అలాగే మహబూబ్ బాషా సుమన్ టీవీ అన్నగారు కూడా, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్ బిగ్ టీవీ, అలాగే కోశాధికారిగా మిద్దె చార్లిస్ సస్య టీవీ, అలాగే ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీ ఖాన్ మహా న్యూస్, అలాగే ఉపాధ్యక్షులుగా బాలు నాయక్ ప్రైమ్ టీవీ. అందరూ కలిసి క్రీడలలో పాల్పంచుకోవడం అయితేనేమి, అందరూ కలిసి ఏకంగా మాట్లాడుకోవడానికి అయితేనేమి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. వార్తలు అదే వార్తల మీద దృష్టి పెడుతుంటారు తప్ప ఆరోగ్యం పట్ల కానీ ఎప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఆరోగ్యం పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో మానసిక ఒత్తిడి గురి అయి వార్తల పట్ల కూడా మనం నిరుత్సాహపడతాం. అందుకనే రాష్ట్రం మొత్తం మీదుగా మన ఈ యూనియన్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. ఆసక్తిగా ప్రతి ఒక్కరందరూ మనం అక్కడ పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీతో పాటు కూడా మనం వెళ్ళి ఆహ్వానించవచ్చు. ఇలా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే మనకు కమ్యూనికేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. రాష్ట్రంలో జర్నలిస్టులు అందరూ అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు. వారితో సోదర భావం ఉంటుంది, మన కమ్యూనికేషన్ ఉంటుంది. మనకు అక్కడ ఏదైనా సమాచారం కావాలని తెలుసుకోవచ్చు. మాకు అక్కడ వెళ్ళినప్పుడు టూర్లు కానీ అక్కడ వాళ్ళు కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు, మన ప్రాంతం వచ్చి వాళ్ళని కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో అభినవ సంబంధాలు కూడా మనకు చాలా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.